హిందూపుర పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టి మతపరమైన పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హిందూపురం డీఎస్పీ మహేష్ అన్నారు. పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నదని, గుంపులుగా తిరగరాదని, ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేశారని, ఎవరైనా మనోభావాలను దెబ్బతీశారని భావిస్తే అటువంటి సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ ప్రజలను కోరారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఇటీవల 2 రోజుల నుంచి మన హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చేసే ర్యాలీ తర్వాత వివిధ రకాలుగా పోస్టులు మన ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ రకరకాల పోస్టులు షేర్ అవుతున్నాయి. దయచేసి దాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పి మన హిందూ సమాజాన్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరో చిన్నపిల్లలు తయారు చేసిన వీడియోల్ని దాన్ని షేర్ చేసి అనవసరంగా లేని అన్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనమంతా ఫస్ట్ ముందుగా తెలుసుకోవాల్సిన భారతీయులు మనము. ఇక్కడ వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటిస్తారు, మన మతాన్ని మనం పాటిస్తాము. కానీ మనమంతా భారతీయులం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే మట్టిలో కలుస్తాం. కాబట్టి దయచేసి మనమంతా కలిసి ఉండాలి, అందరూ కలిసిమెలిసి పెరగాలి. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు, మన ధర్మాన్ని మనం పాటిస్తామే తప్పితే అంతకు మించి వాళ్ళని మనం దూషించే పని లేదు, మనల్ని వాళ్ళు దూషించే అవసరం లేదు. కాబట్టి దయచేసి హిందూ సమాజాన్ని కోరుకుంటున్నా, ఎవరు కూడా ఇలాంటి పోస్టులకు రెస్పాండ్ కావద్దండి. అలాగే ఇలాంటి పోస్టులు క్రియేట్ చేయకండి, ఇలాంటి పోస్టులు ఎక్కడ పోస్ట్ కూడా చేయదండి అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైనా ఇట్లా పోస్టులు క్రియేట్ చేసి దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద ఏమైనా కేసులు ఏమైనా పెట్టాల్సి వస్తే, వాళ్ళు పెడితే ఆ రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది, అవసరం కూడా మీకే ఉంటుంది. కాబట్టి దయచేసి కొంచెం ఆలోచించి ఎవరు కూడా ఇలాంటి పోస్టులు పెట్టకండి. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది, మనం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు ఈరోజు ఉపవాస దీక్షలో ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమంతా కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మనంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. చేసిన పొరపాటు పనికి యావత్ హిందూ సమాజం కూడా సిగ్గుతో బాధపడుతోంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు చేసిన పొరపాటుని క్షమించమని కోరుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి విషయాలు జరగకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గత 7 రోజులుగా ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది మన హిందూపురం ప్రాంతంలో. అది ఎప్పుడు లేని రకంగా, లేని విధంగా జరుగుతూ ఉంది. దానికి మొత్తం సమాజం ఏం కారకులు కాదు. ఒకరు, 2, 3, 4 ఉంటారు. అది ఆ 4, 5 కూడా 19 years 20 years యూత్ పిల్లలు. వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండదు. ఇంకొకటి, వాళ్ళకి ఆ పోస్టులు పెట్టిన వాళ్ళకి శివాజీ మహారాజ్ గురించి వాళ్ళకు కూడా తెలియదు. రిటర్న్గా ముస్లిం యూత్ పోస్టులు పెట్టిన వాళ్ళకి కూడా శివాజీ మహారాజ్ గురించి వాళ్ళకు కూడా అంతగా తెలియదు. తెలిసింటే ఈ పోస్టులు ఎవరు పెడతా ఉండలేదు. ఆ విగ్రహం పెట్టిన దానికి మేము కూడా ఆనందపడుతున్నాము. వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడడానికి వాళ్ళు సరిపోరు. అందుకని ఇలాంటి పోస్టులు దయచేసి ఎవరు పెట్టకండి. వాళ్ళు పెట్టినారని చెప్పి ఒకవేళ అట్లేమన్నా ఎవరన్నా 1, 2, 3 పెట్టింటే మీరు పోలీసు ఉంది, పోలీసు దృష్టికి తీసుకురండి. లీగల్గా ఏం చేయాలో డిపార్ట్మెంటు అది చేసుకొని పోతుంది. మీ చేతుల్లోకి లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లోకి తీసుకోవద్దండి. ఇలాంటి ప్రాబ్లం చేయొద్దండి. ఈ పోస్టులు ఇంతటితో ఆపించేయండి. ఇంకా ముందు మీరు ఏదన్నా ఈ సెల్లుల్లో అవగాహన పెట్టే కన్నా చదువుల్లో ఇంకా పెట్టినోడు కూడా ఒక స్టూడెంట్ అంట, ముస్లిం తరపు నుంచి పెట్టినవాడు కూడా ఒక స్టూడెంట్ అంట. లైఫ్లు పాడు చేసుకోవద్దండి. దయచేసి మీ లైఫ్లు మీరు పాడు చేసుకోవద్దండి. యా పెద్దోళ్ళు అయినాను, మత పెద్దోళ్ళు ఎవరైనాను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు, ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు చేస్తారు. లిమిట్ దాటిందా అది పోలీస్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ యా మత పెద్దోళ్ళు కూడా కాపాడలేరు. ఏది యాక్షన్ ఉన్నానో పోలీసు ఖచ్చితంగా యాక్షన్ చేస్తుంది. చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు, జైలుకు కూడా పంపిస్తారు. ఇది ఆలోచించి ఇత్తిడితో ఇది స్టాప్ చేయండి. ఇక ఎవరు పెట్టద్దండి. వాళ్ళు మా హిందూ సోదరులు, మా అన్న తమ్ముళ్ళు పెట్టినారు ఎవరో పిల్లోళ్ళు అని చెప్పి మీరు రిటర్న్గా పెట్టిన దానికి హిందూపురం యావత్తు ప్రజలకంతా మా జామియా మసీద్ తరపున ఇంకా నేను సారీ చెప్తున్నాను. ఈ మా పిల్లలు పెట్టిన దానికి అందరూ క్షమించండి. నేను ఇంకొకటి సారీ చెప్తున్నాను. నిన్న
హిందూపురంలో గత 6-7 రోజులుగా జరుగుతున్న ప్రతి ఈవెంట్ కూడా క్లోజ్గా ఫాలోఅప్ చేస్తే మీ అందరికీ తెలియజెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ప్రొసెషన్కి వెళ్తుంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఆ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఎదుటి